సో బ్యాండ్ మేళంతో మరో సరికొత్త స్టోరీతో కూడా ముందుకు రాబోతున్నారు హీరో రోషన్. అలాగే శ్రీదేవితో కూడా కొత్తగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం కాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటనేది కోన వెంకట గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఉన్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా కొత్త బ్యాక్డ్రాప్లో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చిన్న స్కూల్ స్టోరీ నుండి కూడా మ్యూజిక్తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో కొత్తగా ఎలిమెంట్స్ ఏమున్నాయి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలాగా? చూస్తే తెలుస్తుంది. బట్ మీకు టీజర్ ట్రైలర్లో మీకు కొత్తదనం ఇటు కనిపించింది కదా, ఆ కనిపించిన కొత్తదనం త్రూఅవుట్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసిన ఒక లొకేషన్ కానీ, ఈ మెయిన్ లీడ్లో ఈ ముగ్గురు నలుగురు తప్ప చూసిన మొహాలు కానీ, చూసిన ప్రాంతాలు కానీ, చూసిన పాయింట్, చూసిన కాన్ఫ్లిక్ట్, ఇలాగ ప్రతిదీ కొత్తగా ఉండేలాగా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. అది కొత్తగా ఉంది కాబట్టే నేను దిగడం జరిగింది. లేకపోతే నేను పక్కన చిరంజీవి గారిది నేను ఆ కథ తయారు చేసే పనిలో ఉన్నా. ఈ టైంలో ఆయన మనం చూస్తున్నప్పుడు ఏమై అన్ని పాటలు నువ్వే కనపడుతున్నావు, మేకింగ్లో, పాటలో, సీన్స్లో, అన్నింటిలో. అందుకేనా నువ్వు నా సినిమా డెలివరీ చేసావని. నా సినిమా ఎందుకు కలిసేది ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు ఇందులో ఎక్కువ పెట్టావు నీ దృష్టిని. చూసినప్పుడు త్రూఅవుట్ వీళ్ళతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు సినిమా మొత్తం కూడా. సో మరి చిరంజీవి గారి సినిమా అప్డేట్ ఏంటి మీ నుండి? ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ మెగా 9 న్యూస్కి. మెగా అప్డేట్ చిరంజీవి గారి సినిమా బాబీ దర్శకత్వంలో, తమ్మన్ మ్యూజిక్లో ఏప్రిల్లో షూటింగ్ జరుపుకోబోతుంది. అది కూడా ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఒక చిరంజీవిని ఇందులో మీరు చూడబోతున్నారు. మీరు చూడండి, ఇంక చిరంజీవి అలాంటి చిరంజీవి చూడలేదు. సూపర్ అప్డేట్ నిజంగానే. సో చిరంజీవి గారిని కొత్తగా చూస్తారంటేనే ప్రేక్షకులు ముందే రెడీగా ఉంటారు, ఈగర్గా వెయిట్ చేస్తారు. మనశంకర్ వరప్రసాద్తోనే ఆయన మళ్ళీ నిరూపించుకున్నారు. ఒక 400 క్రాస్ మొత్తం గ్రాస్ అయిపోయింది, కలెక్షన్స్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాతో కూడా అంతే కొల్లగొడుతున్నారా? అంటే మేము ఒకళ్ళతోటి పోటీ పెట్టుకొని కాదు, కానీ ప్రతి సినిమా ఇప్పుడు మీరు వాల్తేరు వేరే చూస్తే అదొక బెంచ్ మార్క్, అదొక ట్రెండ్ సెట్టర్. అలాగా దానికోసం ప్రయత్నిస్తాం. నెంబర్లు, కలెక్షన్లు, గ్రాసులు, నెట్లు, రికార్డులు ఇవి కాదు ఇంపార్టెంట్. ఒక మంచి సినిమా చేసామన్న సంతృప్తి, ఒక మంచి క్యారెక్టర్ చేశాను, మళ్ళీ కోట్ల మంది ప్రేక్షకుల్ని మళ్ళీ నేను ఎంటర్టైన్ చేశాను తృప్తి ఆయనకి, ఇది మా టీం అందరికీ. మేము దానికోసం పనిచేస్తున్నాం అందరం, నెంబర్లు కాదు.